నాగవల్లి ప్లాన్ తిప్పికొట్టి చిన్నీని కాపాడి మధు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మ్యాడీ. ఇక మధు అయితే తన తండ్రి గురించి దశదిన కర్మ చేసే ప్లేస్కైతే వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న రౌడీ అయితే ఎవరో అమ్మాయి వచ్చిందన్నా అని చెప్పంగానే అప్పుడే చందు అయితే చిన్ని వచ్చింటుంది అంటూ కంగారుగా రౌడీలతో పాటే బయటికి అయితే వెళ్తూ ఉంటాడు. వచ్చే జనంలో చిన్ని మొహం అయితే ఇక చందుకి కనిపించదు. చిన్ని అయితే చాలా బాధపడుతూ లోపలికైతే వస్తూ ఉంటుంది. ఇక తన తండ్రిని కలుసుకోవాలన్న ఆరాటంతో వస్తూ ఉండగా ఇంతలో అప్పుడే ఇక ఒక తెలియని స్మోక్ అయితే వస్తుంది. అప్పుడు ఇక చిన్నిని ఒక కారులో అయితే తీసుకుని వెళ్ళిపోతారు. ఇక రౌడీ అయితే దేవేంద్రకి ఫోన్ చేసి ఆ అమ్మాయి లోపలికి వస్తుంది అనుకునే లోపే ఎవరో వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. మేము అలర్ట్గా ఉన్నా కానీ మేము జాగ్రత్త పడలేకపోయాము అనగానే దేవేంద్ర అప్పుడే కంగారు పడుతూ ఉంటాడు. అంటే మనం చిన్నీని బంధించాలి అనుకున్న విషయం ఎవరికో తెలిసింది. చిన్నీని కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు? అసలు ఎవరు కాపాడాలని చూస్తున్నారు? దాని తల్లి లేదు, తండ్రి మన దగ్గరే బందీగా ఉన్నాడు. మరి ఇక దాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళు ఎవరు? మేనత్త కొడుకు కూడా అక్కడే ఉన్నారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడుండగా ఇక దీనికి అంత కావలసిన వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఈ చిన్నీని కాపాడే వాళ్ళు ఉన్నారు అంటే మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవడం కష్టం అంటూ దేవేంద్ర అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక చందు అయితే సరళని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా అక్కడి దాకా వెళ్ళాము, చిన్ని వచ్చిందని తెలిసింది, నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేశావు? చిన్నీని వెతికితే తను కనిపించేది కదా, తనని చూసి ఎన్నో సంవత్సరాలైంది, తను గనక కనిపిస్తే మన ఇంటికి తీసుకొద్దాము అనుకున్నాను. నాన్న కూడా ఎంతో సంతోషపడేవాడు. ఎందుకు ఇలా చేశావు అంటూ అనంగానే చూడు, నేనేదో వాడి వెనకాల ఆస్తులో పాస్తులో ఏయో ఉండే ఉంటాయి, మన కుటుంబానికి చేసిన అన్యాయానికి అది ప్రతిఫలం అనుకుని వచ్చాను, లేకపోతే అక్కడికి వచ్చుండేదాన్నే కాదు అంటూ సరళ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక లోహిత్ అయితే ఏంటి అక్కడికి చిన్ని వచ్చిందా అంటూ అనంగానే అవును వచ్చింది, కానీ మేమెవ్వరం చూడలేదు, ఎవరో వచ్చి తీసుకువెళ్ళిపోయారు అంటూ అనంగానే ఇదేంటి, దాన్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారు? అన్నయ్య చూస్తుంటే ఇలా మాట్లాడుతున్నాడు అంటే దానికి సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారా? దానికి అంత మేటర్ ఉందా అంటూ లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చిన్ని అని వాళ్ళకి తెలుసుంటే ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది అంటూ అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే. ఇంతలో మరొక వైపు చిన్నీనైతే రౌడీలు తీసుకువచ్చి ఒక దుక్కునైతే ఆపుతారు కారు. ఇక చిన్ని అయితే ఏంటి అసలు మీరెవరు, ఎందుకు నన్ను తీసుకొచ్చారు? మా నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటే వెళ్ళనివ్వకుండా నన్ను ఎందుకు బంధించి తీసుకువచ్చారు? అసలు మీరెవరు అంటూ అడుగుతూ ఉంటుంది చిన్ని. అప్పుడే ఇక రౌడీలైతే చూడండి, మీరు కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే మేమెందుకు తీసుకొచ్చామో మీకే అర్థమవుతుంది, మీరు కొంతసేపు సైలెంట్గా ఉండండి అంటూ రౌడీ అయితే చెప్పంగానే మీరు నా తండ్రి దగ్గరికి వెళ్లకుండా నన్ను తీసుకువచ్చేసిందే కాకుండా మౌనంగా ఉండమని ఎలా మాట్లాడుతున్నారు? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు నన్ను తీసుకువచ్చారు అంటూ మధు అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే ఎంట్రీ ఇస్తాడు. మ్యాడీని చూడంగానే ఇక మధు అయితే మ్యాడీ వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళు నన్ను తీసుకువచ్చేశారు అంటూ అనగానే నిన్ను తీసుకురమ్మని చెప్పింది నేనే మధు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటకిక మధు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మ్యాడీ నువ్వు మాట్లాడేది? నన్ను తీసుకురమ్మని చెప్పింది నువ్వా? అసలు ఎందుకు తీసుకురమ్మన్నావు? నేను నా తండ్రి చనిపోయాడని బాధతో అక్కడికి వెళ్ళాను, నా తండ్రి గురించి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేశావు అంటూ అనగానే నీ తండ్రి నువ్వు అనుకుంటున్నట్టు చనిపోలేదు, నిన్ను ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చేలా చేశారు,
నేను గనుక నిన్ను ఇక్కడికి రప్పించి ఉండకపోతే ఈ పాటికి నీ ప్రాణాలే ఉండేవి కాదు అంటూ అనంగానే, ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది? ప్లాన్ ప్రకారం నన్ను అక్కడికి వచ్చేలా చేశారా? నా తండ్రి బ్రతికే ఉన్నాడా? నా తండ్రి ఎక్కడున్నాడు? చెప్పు మ్యాడీ చెప్పు అంటూ మధు అయితే అడుగుతూ ఉంటుంది. నీ తండ్రి ఎక్కడున్నాడో నాకు తెలుసు చిన్ని అంటూ ఇక మ్యాడీ అనంగానే, చిన్నియా నా పేరు నీకెలా తెలుసు మ్యాడీ అంటూ అనంగానే, నీ పేరు ఈరోజే తెలుసుకున్నాను చిన్ని. నేను చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీకోసమే అన్ని చోట్ల వెతుకుతున్నాను. ఈరోజు డ్రాయింగ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ చిన్నప్పుడు ఫోటో చూపించి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో డ్రాయింగ్ గీయించాలని వెళ్ళాను. కానీ అప్పటికి అక్కడ డ్రాయింగ్ అతను లేడు. కాకపోతే నీ ఫోటో అక్కడ ఉంది. నాకు ఎలాగైతే డ్రాయింగ్ గీసి ఇచ్చాడో నీ ఫోటో కూడా అలాగే గీసి పెట్టాడు. అక్కడే నీ ఫోటో చూసి నాకు అర్థమైంది నువ్వే చిన్నివి అని. అప్పుడే పక్కనే ఈ పేపర్ కూడా కనిపించింది మీ నాన్నగారు ఫోటోతో, దశదిన కర్మాని. నేను అప్పుడే మొత్తం ఎంక్వైరీ అయితే చేశాను. ఇదంతా మా మమ్మీ డాడీ చేయించారని తెలుసుకున్నాను. నిన్ను చంపడానికే ఈ ప్లాన్ చేశారని తెలుసుకున్నాను. అందుకని నేను నిన్ను కాపాడుకోవడానికి ఇలా ప్లాన్ చేశాను. వాళ్ళకి నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది. నిన్ను ఎలాగైనా చంపి నిన్ను నన్ను దూరం చెయ్యాలని నాకు తెలియకుండా నా వెనకాల ఇంత ప్లాన్ చేశారు. వాళ్ళకి ఎదురుపడే లోపే ఈ లోపల నీ ప్రాణానికి ప్రమాదం వస్తుందని వాళ్ళకన్నా రివర్స్ ప్లాన్లో నిన్ను ఇలా తీసుకువచ్చాను. వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను చిన్ని. నీ తండ్రిని తీసుకువచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది అంటూ మ్యాడీ అనంగానే అప్పుడే ఇక చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా తండ్రి బ్రతికి ఉండగా దశదిన కర్మని ఇలా ఫోటో వేయించారే, అసలు వాళ్ళకి ఎలా మనసు అంగీకరించింది? నా తండ్రి బ్రతికుండగా ఎందుకు ఇలా కర్మకాండలు చెయ్యాలని చూశారు అంటూ అనంగానే, మా మమ్మీ డాడీ నీ తండ్రిని చంపాలనే చూస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు ఎలాగైతే నాకు తెలియకుండా నా వెనకాల ఇదంతా నడిపిస్తున్నారో నేను కూడా వాళ్ళ ముందుకి వెళ్ళకుండా వాళ్ళ వెనకాలే నిన్ను కాపాడుకుంటూ ఇదంతా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అందుకే నిన్ను కాపాడుకున్నాను చిన్ని అంటూ అనగానే అప్పుడే ఇక మధు అయితే తన మనసులో ప్రేమ విషయాన్ని అయితే బయట పెడుతుంది. మ్యాడీ నువ్వు ఎవరు అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను. అందుకని నా మనసులో ప్రేమ విషయాన్ని బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు బయట పెడుతున్నాను మ్యాడీ. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ రోజు కాఫీ షాప్కి నీకు ఐ లవ్ యూ చెప్పాలనే తీసుకువచ్చాను. కానీ ఆ రోజే నువ్వు పాడిన పాటతో అర్థమైంది నీ మనసులో ఎవరికో చోటిచ్చావని, ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నావని, నీ ప్రేమ గెలవాలని ఆ రోజు కోరుకున్నాను. కానీ నువ్వు ప్రేమించింది నన్నే అని ఈరోజు తెలుసుకున్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది మ్యాడీ, చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక మధు అయితే చెప్పంగానే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూసిన ప్రతిసారి నా మనసుకు ఏదో తెలియని ఆరాటం. కానీ నా చిన్నివని తెలుసుకోలేకపోయాను. నా మనసు చెప్తూ ఉన్నా నేను గుడ్డివాడిలా గుర్తించలేకపోయాను. కానీ ఎప్పటికైనా నిన్ను కాపాడుకోగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చేరుకున్నందుకు మా మమ్మీ డాడీకి బుద్ధొచ్చేలా చేసిన తర్వాతే నిన్ను చిన్నిగా ఆ ఇంటికి తీసుకువెళ్తాను. అప్పటి వరకు నువ్వే చిన్నివి అని ఎవరికి తెలియడానికి వీల్లేదు అంటూ ఇక మ్యాడీ అయితే చెప్పంగానే, సరే మ్యాడీ ఎవరి ముందు బయటపడను, నేను చిన్నీనని నీకు తప్ప ఇంకెవరికి తెలీదు అంటూ ఇక చెప్పంగానే మ్యాడీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీ తండ్రిని తీసుకువచ్చే బాధ్యత నాది.
మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండేలా చేస్తాను అంటూ మ్యాడీ అయితే ఇక మధుకి మాట ఇవ్వడంతో మధు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.